లైలతుల్ ఖదర్ అనేది ఘనమేయన రేయి అని ఎన్నో హదీసుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యధికంగా ఈ దువాను పఠిస్తూ ఉండేవారు. హజరత్ ఆయిషా రజల్లాహు గారి కథనం ప్రకారం, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడుతూ, దైవ ప్రవక్త, ఒకవేళ నేను ఘనమైన రేయిని పొందదలిచితే ఆ రోజు రాత్రి నేను ఏమి చదవాలి, అంటే ఏం దువా చెయ్యాలి అని హజరత్ ఆయిషా రజల్లాహు గారు అడుగుతున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వాఫు ఆఫు అన్నీ, అల్లాహ్, నీవు మన్నించేవాడవు, మన్నింపును ఎంతగానో ఇష్టపడేవాడవు, కనుక నన్ను క్షమించు అని దువా చెయ్యి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజల్లాహు వారితో చెప్తున్నారు. అయితే మనం కూడా ఈ లైలతుల్ ఖదర్ రాత్రి 10 రోజులు కూడా, ఈ మొదలైన 10 రోజులు కూడా ఇన్షాల్లా తప్పకుండా అత్యధికంగా ఈ దువానను మనం పఠిస్తూ ఉందాం. అత్యధికంగా పుణ్యాలు దోచుకుందాం. అల్లాహ్ వద్ద మన్నింపు కోసం మనం ప్రార్థన చేసుకుందాం.